ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆదిలాబాద్ జిల్లా డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మండలంలో మణియార్పూర్ గూడ గ్రామంలో భారీ వర్షాలతో వరదలతో నీట మునిగి నష్టపోయిన పంటలను పరిశీలించి ఎంత మేరకు నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలను కంటి రెప్పలా కాపాడితే భారీ వర్షాలు వరదలకు నీళ్లపాలైందని నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు చైర్మన్ను వేడుకున్నారు. ప్రకృతి విపత్తు వల్ల మండలాల్లో వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది పంటలు చాలా వరకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించినట్లుగా ఆయన చెప్పారు. రైతులెవరూ కూడా ఆధారపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. వరద బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తన పర్యటనలో చెప్పారన్నారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన రైతులకు ఎప్పుడూ పరిహారం ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు రైతుల తరపున మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో వ్యవసాయ అధికారులతో సర్వే చేపట్టి నివేదిక అందించిన వెంటనే రైతులకు పరిహారం అందజేయడం జరుగుతుందని రైతులకు భరోసానిచ్చారు. ఈరోజు బేలా మండలంలో దాదాపు ఒక 10 గ్రామాలు నష్టపోవడం జరిగింది. కుండపోత వర్షం వల్ల ఈరోజు 2-3 రోజులు భారీ వర్షం పడడం వల్ల పెనుగంగ పక్కనున్న గ్రామాలన్నీ పెనుగంగతో కొద్దిగా నష్టం, అదేవిధంగా వాగులతో కొద్దిగా నష్టం, చేనులున్న చిన్న చిన్న నాళాలతో కొద్దిగా నష్టం, చాలా నష్టం జరగడం జరిగింది. ఒక 7-8 గ్రామాలు మేము ఈరోజు తిరగడం, ఎక్కడ చూసినా పత్తి కూడా ఎండిపోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా రావడం జరిగింది. రైతులను తప్పకుండా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ప్రకృతి వల్ల ఇది జరిగింది. ప్రకృతి ఈరోజు విపత్తు జరగడంతో ఎప్పుడు కూడా దాదాపు మేము చూస్తూ ఉన్నాం 35-40 సంవత్సరాల నుండి ఈ ప్రాంతం ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు 30,000 ఎప్పుడు కూడా 30,000 ఈ పంట నష్టం కావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం కూడా రైతులకు వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు అన్ని సర్వేలు చేపించేసి సమగ్ర సర్వే చేయించి ఇండ్లు నష్టపోయినా, ఇండ్లలో నీళ్ళు వచ్చినా, అదేవిధంగా వ్యవసాయం పత్తి పంట నష్టపోయినా, ఇంకా వేరే పంటలు నష్టపోయినా తప్పకుండా రైతుల్ని ఆదుకుందామని చెప్పి ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉంది. ఈరోజు అందరితో రైతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం మీ ఎంబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి ఇండ్లు ఇద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా నీళ్లు వచ్చిన లోతట్టు ప్రాంతంలో ఇండ్లు ఇంతుంటే అవిటిని పైకి తీసుకొచ్చి మంచి ప్లేస్లో ఇప్పించి ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి దాదాపు ఆదిలాబాద్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఇప్పుడు 25-30 ఎకరం నష్టపోవడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం పోయినసారి కూడా ఆదుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్ష నాయకులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న శాసనసభ్యుడు కూడా ఈ విపత్తు అనేది కేంద్రంకు సంబంధించిన ఇది, అందరం కలిసి మనం రైతుల్ని ఆదుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, 10 సంవత్సరాలు ఏమి ఇయ్యలే, కానీ డిమాండ్ అక్కడ బోతుకొస్తే బోత్ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తాడు, ఇక్కడ ఉన్న నాయకుడు కూడా జిల్లా నాయకుడు, జిల్లా మాజీ మంత్రి వారు కూడా డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే మనం అందరం డిమాండ్కు దూరం ఉండి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆ ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం